జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ రివ్యూ చేస్తున్నారు. వరుసగా ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం 1-to-1 భేటీ అవుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పవన్. 9 మంది ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ స్పీకరు. పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వరుసగా నిర్వహిస్తున్నటువంటి ఈ భేటీలు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక నివేదిక తెప్పించుకున్నారు. అందులో 9 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడం ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే అసంతృప్తి పెరిగింది. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గాల్లో వారు ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలతో సమన్వయం చేసుకోలేకపోవడం, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ బీజేపీ నేతలతో కలిసిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల తీరు తీవ్రంగా ఏదైతే నెల్లిమర్లకు సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే లోకం మాధవి ఉన్నారో, లోకం మాధవి ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో 100 రోజుల్లో 100 సాఫ్ట్వేర్లు కంపెనీలు తీసుకొస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల హామీ ఇచ్చింది. నేడు ఆమె అందుబాటులో లేకపోవడం, వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అటు టీడీపీ క్యాడర్ తో సర్దుకోకపోవడం, టీడీపీ ఇన్ఛార్జితో కూడా ఆమె వరుసగా కయ్యానికి దిగడం, ఇలాంటి వ్యవహారాలపైన అన్నిటిపైన జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి క్లాస్ స్పీకర్, అదేవిధంగా ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఆయన భారీ క్లాస్ స్పీకర్. ఏదైతే నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నుంచి మొదలు పెడితే నియోజకవర్గ వ్యవహారాలంతా మొత్తం దోచుకుంటున్నారు. తన తమ్ముడు ఏదైతే ఉన్నారో ఈ మధ్య ఒక వీడియో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయలేదు. నేరుగా పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి సుందర విజయ్ కుమార్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా వరుసగా ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన ఆందోళన వ్యక్తం చేయడం కాక పనితీరు మార్చుకోవాలి, వచ్చే ఎన్నికలు మళ్ళీ గెలవడానికి పార్టీ నేతలను పార్టీ కార్యకర్తలతో పాటు ఏకంగా ఏదైతే టీడీపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాము, మనము ఏదైతే నేతలతో సమన్వయం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఏదైతే టీడీపీ బీజేపీ నేతలతో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే కలిసి ఉంటేనే బలం ఉంటుంది, కలిసి ఉన్నప్పుడే మనం 15 సంవత్సరాలు అధికారంలో ఉండగలుగుతాం. అటు జగన్ అడ్డుకోవాలంటే కలిసే ఉండాలంటూ ఆయన జనసేన నేతలకు వరుసగా క్లాసులు పీకుతున్నారు. ఏదైతే క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక, లిక్కరు, మద్యం, ఏదైతే అక్రమ గ్రావెల నుంచి మొత్తం నియోజకవర్గాల్లో దోచుకుంటున్నారంటూ ఏదైతే జనసేన అధిష్టానానికి ఫిర్యాదులు ఉండడం, వరుసగా ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీలు నిర్వహించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో దాదాపు 30 నిమిషాలు పవన్ కళ్యాణ్ చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తన శాఖ నుండి ఎంత మాత్రం నిధులు ఇచ్చారు, ఏ ఖర్చు చేశారు, ఏ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తున్నాను, జనసేన ఎమ్మెల్యేలకు ఎక్కడ అభివృద్ధి జరిగిందంటూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన డేటా తీసుకొని నేరుగా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ ఉన్న పనులు కిరణ్ ప్రధానంగా ఎంపీ అలాగే ఎమ్మెల్యే, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి కోఆర్డినేషన్ కానీ నియోజకవర్గాల్లో సమన్వయం కానీ లోపిస్తోందనేటువంటి మాట. ఎంపీ లాడ్స్ కింద నిధులు అడగడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మంజూరైనటువంటి నిధులకి సంబంధించి దేనికి ఖర్చులకు వెచ్చించాలనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేకుండా అలానే ఉండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటువంటి మాట పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ఆయన క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంటి? మురళి, జనసేనకు సంబంధించి కేవలం 2 మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. ఒకరు కాకినాడ ఎంపీ సంగల ఉదయ్ శ్రీనివాస్ అయితే, 2 మచిలీపట్నం ఎంపీ బాలశౌర్. ఈ 2 ఎంపీలుగా ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే జనసేన ఎమ్మెల్యేలో ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. కేవలం 2 చోట్ల మాత్రమే, ఏదైతే కాకినాడ పార్లమెంటు, ఇటు మచిలీపట్నం పార్లమెంట్ తప్పిస్తే మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ప్లస్ బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆయా ఎంపీలతో జనసేన ఎమ్మెల్యేలు కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా నిధులు, ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి దాదాపు రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు వస్తున్నాయి. ఈ నిధులను ఉపయోగించుకోవాలి. అది రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నా పరిధిలోనే ఉంది. నేను నిధులు ఇచ్చినప్పుడు మీరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయలేదు? ఏదైతే సీసీ రోడ్ల నుంచి కాంపౌండ్ వాల్ నుంచి ఏదైతే గ్రామీణ నీటి సరఫరా వరకు
మొత్తం శాఖలన్నీ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. వాటి నుంచి ఇతోధికంగా నిధులు ఇచ్చిన సమయంలో కూడా జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రచారం చేసుకోలేకున్నారు? ప్రచారంలో కూడా వెనుకబడి ఉన్నారు. అటు కోఆర్డినేషన్ ఏదైతే జనసేన ఎంపీలతో పాటు ఏదైతే కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీ ఎంపీలతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉంటే నేరుగా తనతో స్పందించవచ్చు. ఏదైతే మీడియా ముఖంగా టీడీపీ పైన కానీ బీజేపీ పైన కానీ వ్యక్తిగతంగా విమర్శలు పోకూడదు. క్షేత్రస్థాయిలో టీడీపీ బీజేపీ నేతలతో సమన్వయం చేసుకున్నట్టు నేరుగా ఎమ్మెల్యేలకు పవన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 30 నిమిషాల భేటీలో వరుసగా పవన్ కళ్యాణ్ అడిగిన క్వశ్చన్లకు కొంతమంది ఎమ్మెల్యేలు సుందర్ విజయ్ కుమార్ కావచ్చు, లోకం మాధవి కావచ్చు, మరి కొంతమంది ఏదైతే కొంతమంది రాజమండ్రి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఇలా కొంతమంది నేతలు ఏకంగా కిరణ్ తరచూ వెలుగు చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో దోపిడీ కిరణ్ తరచూ వెలుగు చూస్తున్నటువంటి వివాదాలు తెలుగుదేశానికి జనసేన నేతలకి మధ్య తరచూ వెలుగు చూస్తున్నటువంటి వివాదాలు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ఇద్దరు అధినేతల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడట్లేదు అనేటువంటి మౌనమే ఎక్కువగా వస్తుందనేటువంటి మాట. అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలను ప్రశ్నించినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి వివాదాలని పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావిస్తే పవన్ దానికి మౌనంగా ఉండిపోయారనేటువంటి సమాచారం కూడా వస్తుంది. కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం, నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలతో నేరుగా ఏదైతే నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమాల పైన కూడా ఆయన ప్రశ్నించే సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేల పైన కేబినెట్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పవన్ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను నేరుగా ప్రశ్నించారని మనకు సమాచారం అందుతుంది. అయితే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే భూ కబ్జాలు కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏదైతే ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశారు. అదే విధంగా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు భూ కబ్జాలు ఇరుక్కొని ఉన్నారు. వారు నేరుగా ఏదైతే ప్రజల ఆస్తులలోకి దూరుతున్నారో అటు టీడీపీ ఇటు బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ప్రజల సొంత ఆస్తుల పైన కూడా టార్గెట్ చేశారంటూ పవన్ గతంలో కూడా విమర్శ చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైతే తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో తన పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అక్రమాలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలు ఏమాత్రం వింటారనేది కూడా భవిష్యత్తులో ఒక ప్రచారకమైంది. ఎందుకంటే నేరుగా కొంతమంది ఎమ్మెల్యేలు తాము పవన్ కాదు ఎవరికి చెప్పుకున్నా భయపడడం అనే నేతలు కూడా కొంతమంది జనసేనలు ఉన్నారు. వారు నేరుగా ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యేలు చివరిసారి ఎమ్మెల్యేలు అంటూ కొంతమంది జనసేన టీడీపీ ఎమ్మెల్యేల పైన ప్రచారం జరుగుతున్నా కూడా ఏదైతే టీడీపీ అధిష్టానం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని వారు ఏకంగా మంత్రి నారా లోకేష్ గారు చెప్పి ఏదైతే దందాలు కొనసాగిస్తున్నారో ఆ దందాలపైన కూడా పవన్ నేరుగా సీఎం చంద్రబాబును ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా వివాదాలు ఎదుర్కొంటున్నారో ఆ వివాదాలు ఎదుర్కోకుండా కోఆర్డినేషన్ ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని పదే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అటు నారా లోకేష్ ఇటు బీజేపీ నేతలు కూడా పార్టీ నేతలకు సూచిస్తున్నారు. అయితే ఆ ఆదేశాలు ఎక్కడ పాటించడం లేదంటే క్షేత్రస్థాయి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక 9 మంది ఎమ్మెల్యేలకైతే పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా విడుదలవుతున్నటువంటి నిధులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల నుంచి మౌనమే సమాధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎమ్మెల్యేల పనితీరు మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్లుగా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.